అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి యావత్ తెలుగు ప్రజానీకం ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ ప్రజలనైతే మరీ వేడుకుంటున్నాను. ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి యొక్క ఆవేదనని మీరు సహృదయంతో అర్థం చేసుకుంటారని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి సామాన్య ప్రజానీకం, తెలంగాణలో ఉండే కొంతమంది మేధావి వర్గానికి కానివ్వండి, జర్నలిస్ట్ వర్గాలకు కానివ్వండి, రిక్వెస్ట్ చేసుకున్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జోలికి రావద్దు. ఇక్కడ కొంచెం సెన్సిటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలి. ఎవరు అధికారంలో ఉంటారా ఓడతారా అది తర్వాత విషయం. ఏ పార్టీ అధికారంలో ఉంటుందా ఉండదా అది కూడా వేరే విషయం. 2024 ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారు. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అసలు సంబంధమే లేకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, అదే 2024 ఫలితాల ఉద్దేశం. అదే స్పష్టమైనటువంటి తీర్పు. కాబట్టి మీరు ఎక్కడో హైదరాబాద్లో చేరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ విశ్వ ప్రయత్నం చేశారు. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి మీరు అదే పని చేస్తున్నారు. 2024లో మీరు ఆశించిన ఫలితాలు రాలా. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రజలు అభివృద్ధికి కట్టుబడి ఓటేశారు. రిక్వెస్ట్ చేసుకున్నాం, వేడుకున్నాం, అయ్యా మా రాజకీయాల జోలికి రావద్దు, మా ప్రాంతం జోలికి రావద్దు. మీరు ఏదన్నా సమస్య ఉంటే తెలంగాణలో చూసుకోండి. మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి ఇక్కడ ఉండేటటువంటి సున్నిత రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయటమో రెచ్చగొట్టమో చేస్తే మా అభివృద్ధి సంకనాకి పోతుంది. మా రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదు. మా బిడ్డలు ఈ రోజుకి కూడా వలసవాదులుగా మిగిలిపోతున్నారు. భవిష్యత్తు తరాలు ఏమవుతాయి కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ కూటమి ఎంతో కొంత తీసుకొస్తుంది. కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి మా బతుకు మేము బతుకుతాము, మీ మీద ఆధారపడకుండా బతుకుతాము. మీరే అంటున్నారు కదా మా రాష్ట్రంలో ఏం పని మీకు అని. కాబట్టి కొంచెం మాకు అవకాశం ఇవ్వండి. ఏదైనా మాట్లాడితే మాకు ఇక్కడ మేధావులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ పంచాయతీ ఏదైనా ఉంటే మేము ఆంధ్రాలోనే తెలుసుకుంటామని చెప్పి పదే 1-10 సార్లు రిక్వెస్ట్ చేసుకున్నాం. కానీ వినల. అసలుకి ఈరోజు 2 రాష్ట్రాల మధ్య ఇంత వివాదానికి మూల కారకుడే ఆ కేవీ రెడ్డి అనేవాడు. మీకు తెలుసో తెలీదో మొట్టమొదటగా ఆడి మీదే కేసు నమోదైంది. కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు పోయారు, బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు. బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన తర్వాత అతని మీద ఇంకా 2-3 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి 2-3 కేసులు ఉన్నప్పుడు వాటికి అటెండ్ కావాలి కదా, కాలేదు. అరెస్టు చేయడానికి పోలీసు వాళ్ళు తెలంగాణకి వెళ్ళారు. తెలంగాణకి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉండేటటువంటి కొంతమంది జర్నలిస్టు మిత్రులు, కొంతమంది సామాజిక సేవా కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు, ప్రశ్నించారు. సరే, పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగి ఆంధ్రాకి వచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, అక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు, మీడియా సమావేశాలు, ప్రెస్ క్లబ్బులకు ఎక్కి నానా గందరగోళం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి సంప్రదాయాలని, కట్టుబాట్లని ఎన్ని రకాలుగా దుర్భాషలాడారో మీ అందరికీ తెలుసు. ఆ వీడియోలు మొత్తం పబ్లిక్లోనే ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణ మేధావి వర్గానికి, జర్నలిస్టుల వర్గానికి కొంచెమన్నా విఘ్నత లేదా? ఈ అబ్బాయి మీద కేసులు ఉన్నాయి. ఆ అబ్బాయిని నిలబెట్టుకొని మీరు వీడియోలు చేశారు. ఆ అబ్బాయిని నిలబెట్టుకొని మీరు నానా బూతులు తిట్టారు ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర ప్రజల్ని. కానీ ఈ అబ్బాయి మీద కేసులు ఉన్నాయంటున్నారు. ఆ కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటికి సంబంధించి ఎట్లా బెయిల్ తెచ్చుకోవాలి, ఎట్లా ప్రొసీడింగ్స్ చేసుకోవాలి, ఆ మాత్రం సెన్స్ లేదా అండి మీకు? మీరు పోలీసుల్ని బెదిరించేసి తరిమేస్తే వెళ్ళిపోతారా? అంటే ఇది భారతదేశమా లేకపోతే ఏమన్నా అదొక దేశం ఇదొక దేశమా? ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదా. మీరు పోరాటం చేశారు, ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆ రోజు తరిమేశారు. మరి వెంటనే పోయి ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ ఎట్టేసుకోవాలి, ఎట్లా కోర్టు ప్రొసీడింగ్స్ చూసుకోవాలి, అవన్నీ వదిలేసి వాపిల్లో అడ్డం పెట్టుకొని
పంచాయతీలు చేసుకుంటా, బూతులు తిట్టుకుంటా, చివరి ఆఖరికి ఎక్కడ దాకా వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటాము, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పచ్చి బూతులు. ఆఫ్టర్ ఆల్ ఎవడో ఒక కోన్సిస్కా గొట్టంగాడు ఒక సినిమా పేరుకు సంబంధించి ఆ పేరు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సెటైరికల్గా ఒక పోస్ట్ పెడితే దాన్ని కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య పెద్ద సమస్యగా తీసుకొచ్చారు. మరి ఇంత గందరగోళం చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి కేసుల గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఆనాటి మేధావులకి, అక్కడ ఉండేటటువంటి మేధావులకి, జర్నలిస్టులకి లేదా అండి? మరి ఏం చేస్తారు? వారెంట్లు పెండింగ్ ఉన్నప్పుడు వచ్చి తీసుకొస్తారు, పొగులు వస్తే మీరు అడ్డుకుంటున్నారు. మరి ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి ఆంధ్రాకి తీసుకురావాలి కదా. మరి అదే జరిగింది ఈరోజు. దాన్ని ఎందుకు తప్పుపడుతున్నారండి? మేము ముందు నుంచి చెప్తున్నాం, ఒక సామాన్య ప్రజలుగా తెలంగాణలో ఉండే కొందరు మేధావి వర్గానికి, కొందరు జర్నలిస్టులకి, అన్నా దయచేసి మా రాజకీయాల్లో వేలు పెట్టద్దు, మా ప్రాంతాల్లో మా పరిస్థితులు, మాకుండేటటువంటి సెంటిమెంట్స్ మీకు తెలియవన్నా దయచేసి అర్థం చేసుకోండి, ఒక 10 ఏళ్ళు మమ్మల్ని వదిలేయండి, మా బతికి మేము బతుకుతాం, ఆ తర్వాత ఎన్నైనా చేసుకుందాం, ఏమైనా చేసుకుందాం అంటే చీమ చిటుక్కుమంటే చాలా ఆంధ్ర మీద పడిపోతారు. తెలంగాణ సమాజం ఈరోజు వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇప్పుడు ప్రశ్న రావణ్, అతన్ని అరెస్ట్ చేశారో లేదో నాకైతే తెలియదు. ఏం మాట్లాడతాడండి అతను ఆంధ్రాకి వచ్చి? క్రైస్తవ సమాజం కేవలం ఆంధ్రాలోనే ఇబ్బందులు పడుతున్నారా? తెలంగాణలో పడట్లేదా? మహారాష్ట్రలో పడట్లేదా? మధ్యప్రదేశ్లో పడట్లేదా? కర్ణాటకలో పడట్లేదా? కేవలం ఆంధ్రాలోనే ఈరోజు క్రిస్టియన్ సమాజం ఇబ్బందులు పడుతుందా? దళితులు ఇబ్బందులు పడుతున్నారా? నీకు పోరాడాలా అన్న ఉత్సాహం ఉంటే దేశవ్యాప్తంగా పోరాటం చేయాలి. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఏలూరుకు వచ్చి ఒక సభా వేదిక మీద నిలబడి గౌరవ దళిత క్రిస్టియన్ పేరు వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నీచమైన పదజాలంతో నేను విమర్శిస్తాను అంటే ఒక ప్రభుత్వానికి అది గౌరవ ప్రతిష్టలకి సంబంధించిన విషయం కాదా అండి? ఇలాంటి వాళ్ళని కూడా చూస్తూ ఊరుకుంటే రేపనే రోజు తెలంగాణలో చేరి తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలను కూడా తొడగొట్టి రెచ్చగొట్టడని గ్యారంటీ ఏంటండి? మళ్ళీ చెప్తున్నాను, 1కి 10 సార్లు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇప్పటికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, దయచేసి ఆంధ్ర రాజకీయాల జోలికి రావద్దు. ఏ విధంగా రిక్వెస్ట్ చేసుకోవాలండి? ఇంతకంటే ఏ విధంగా ప్రాధాన్యపడాలి మిమ్మల్ని? ఇక్కడికి వచ్చి బండబూతులు చెట్టి సేఫ్గా హైదరాబాద్కి వెళ్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటండి? మీరే దయచేసి అర్థం చేసుకోండి. 2 రాష్ట్రాల మధ్య గొడవ పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపటి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకి విఘాతం కల్పించాలి. అసలు ఇక్కడ ఏంటండి సమస్య? నాకు తెలియతగడతాను. ఏముంది ఆంధ్రప్రదేశ్లో సమస్య? మీరు వచ్చి పోరాటం చేసి ఇక్కడ సాధించాల్సినటువంటి సమస్య ఏంటండి? మీకేం సంబంధం? ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇక్కడ సామాజిక కార్యకర్తలు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళ పరిధిని దాటిపోయి ఏమన్నా నియంతృత్వ పాలనలో ఉన్నావా, లేకపోతే విదేశీ పాలనలో ఉన్నావా మీరు వచ్చి మమ్మల్ని కాపాడడానికి? ఒకసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణం అవుతుంది, మాటలు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఎవరు అంటే ఇలాంటి 2-3 వ్యక్తులే. ఇలాంటి 2-3 వ్యక్తుల్ని అదుపులో పెట్టుకోకపోతే రేపు అనే రోజు బాటల దగ్గర కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకే దేశంలో ఉండి నిన్న కొంతమంది పోస్టులు పెడుతున్నారు రాత్రి నుంచి, ఆంధ్రప్రదేశ్ గోండాలంట పోలీసు వాళ్ళు. సరే, గోండాలు కావచ్చు, మరి న్యాయబద్ధంగా అతనికి రక్షణ కల్పించుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ లేదా అండి? ఒక ఆడపిల్ల ఆంధ్రాకు వచ్చి, తమ్ముడు పవన్ కళ్యాణ్ నీకోసం నేను వచ్చేసా, దాన్ని ఏమంటారండి? లెక్కలేనితనం అనరా? మేము వచ్చామా ఆంధ్రాకి? ఎప్పుడన్నా తెలంగాణకు వచ్చామా? మేము తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి నేను వచ్చా మీ దగ్గరికి అని అనవలేమా? అది తెలంగాణ ఆత్మగౌరవం, అది మేము గౌరవించుకోవడం అంటే. అక్కడ మీ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు, మీ ప్రభుత్వం పట్ల మేము గౌరవం చూపించాలి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్నారు, ఆ ప్రభుత్వం పట్ల మీరు గౌరవం చూపించాలి.
మీ సమస్యలు ఏంటో, మీకు ఉండేటటువంటి పోరాటాలు ఏంటో మీరు చూసుకోవాలి. మేమెందుకు చూస్తాం? మాకేంటి? ప్రజాస్వామ్య దేశం. మీ పరిధి దాటితే కేంద్రం చూసుకుంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ప్రభుత్వం పరిధి దాటితే కేంద్రం చూసుకుంటుంది. మీరేంటి ఇక్కడికి వచ్చి ఏలు పెట్టేది? మీరేంటి పోరాటం చేసేది? పోనీ మానవతా దృక్పథంతో పోరాటం చేయాలి అనుకున్నారు. ఏ విధంగా చేయాలండి? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమా? చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించడమా? పోనీ ఒక్కసారి అంటే ఓకే. 2 సంవత్సరాలుగా అదే పని, ప్రతిరోజు అదే పని. ఈ కేవీఆర్ అనే వ్యక్తి, అతని స్థాయి ఎంత అండి? అతనికి ఉండే పలుకుబడి ఎంత? అతనికి ఉండే ఆర్థిక పరిస్థితి ఎంత? అవసరమా అండి ఆంధ్రప్రదేశ్ మీద అతను మాట్లాడాల్సిన అవసరం ఉందా అతనికి? మేము మాట్లాడలేమా తెలంగాణ గురించి? కానీ మాట్లాడడం మాకు సంబంధం లేదు. అది ఒక ప్రత్యేక రాష్ట్రం. అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, అక్కడ సామాజిక కార్యకర్తలు ఉన్నారు, విప్లవకారులు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. మా సహాయం వాళ్ళకెందుకండి? అదేవిధంగా వాళ్ళ సహాయం మాకెందుకు? మాకేం అవసరం? అంటే మీరు అక్కడ చేరి మాకు మంచి చెప్తే కానీ ఈయనే పరిస్థితిలో మేము లేమా? మరి ఇలాంటి నీచ నికృష్టమైన వ్యక్తుల్ని ఏం చేయాలండి? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏం చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని? అయ్యో లక్ష్మణ, రామ, మమ్మల్ని కాపాడండి రా బాబు, మా బతికేదో మేము బతుకుతాం, మమ్మల్ని వదిలేయండి రా బాబు అని చెప్పి 100 సార్లు విజ్ఞప్తి చేసుకుంటున్నా. అక్కడ చేరి మతాలను రెచ్చగొడతాం, కులాలను రెచ్చగొడతాం, వ్యక్తిగత దూషణ చేస్తాం అని అంటే ఎంతకాలం చెల్లుబాటు అవుతుందండి? దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉంటే తెలంగాణ గౌరవ ప్రతిష్టలకే ముప్పు. మీ పట్ల మాకు ఉండేటటువంటి గౌరవం అనేది చిరస్థాయిగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తుల్ని తన్ని అక్కడి నుంచి తరివేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.